ఏదైతే సోమనాథ ప్రాశస్త్యం మనం మొన్న కూడా మాట్లాడుకున్నామో, సోమనాథ ప్రాశస్త్యం సంబంధించి అసలు కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ సోమనాథుడి చుట్టూ ఉండే నవగ్రహాల ఆలయాలు దాని సంపద కొల్లగొట్టారు. ప్రత్యేకంగా సోమనాథుడి మొట్టమొదటి ద్వాదశ జ్యోతిలింగాల్లో మొదటిది. పైపెచ్చు చంద్రుడు ప్రాశస్త్యం, చంద్రగ్రహం ప్రాశస్త్యం గల క్షేత్రం. అందుకే సోముడు అంటే చంద్రుడు, సోమనాథాలయం అంత ప్రాముఖ్యత ఉంచింది. సోముడు, చంద్రుడు సంకల్పానికి ప్రతీక. ఆ గ్రహం, ఈ చంద్రగ్రహం ఎవరికైతే బలంగా ఉంటుందో వాళ్ళ సంకల్ప బలం కూడా అంతే బలంగా ఉంటుంది. మేబీ నరేంద్ర మోదీ గారి సంకల్ప బలానికి ప్రధాన కారణం ఆయనకి సోమగ్రహం, చంద్రగ్రహం బాగా ప్రభావం ఉన్నట్టుంది. అందుకే ఆయన ప్రతిదీ సంకల్పించుకొని, ఏదైతే అయోధ్యని మరలా ఎప్పుడైతే కూల్చివేత జరిగిందో, దాని మీద వేరే కట్టింది, కూల్చివేత జరిగిందో మరలా అక్కడ రామ మందిరం నిర్మాణానికి అడుగు పెడతానన్నారు, శంకుస్థాపనకి అడుగు పెట్టాడు. అది సంకల్ప బలం అంటే. సో సోమనాథుని కూడా దాని ప్రభావాన్ని మరొక్కసారి చాలా హైలైట్ చేశారు. ఇంకోటి, కాశీ క్షేత్రం కూడా మీరు వెళ్ళినట్లయితే కాశీ క్షేత్రం ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందో ఒక్కసారి చూడండి. కాశీ విశ్వేశ్వరుడి దేవాలయం.